మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురుగారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. గురుగారు మణికంఠ గారు నమస్కారం అండి. గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. గురుగారు, ఫిబ్రవరి మాసం విశేషంగా వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మనకి ఈ నెలలోనే మహాశివరాత్రి ఉంది. అలాగే వరుసగా మనకి శుభకార్యాలు ముహూర్తాలు కూడా స్టార్ట్ అవబోతున్నాయి. మరి వీళ్ళకి ఎలాంటి అదృష్టం ఉంటుందంటారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మీరు అడిగిన క్వశ్చన్లోనే చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. మోడం అన్నారు, మహాశివరాత్రి అన్నారు, బాగుంటుందన్నారు. సో అంతా బాగుంది కాబట్టి ఇలా శుభప్రదమైన ఈ మాసంలో మీరు అడిగిన విధంగా చాలా వైబ్రెంట్ మంత్రం అండి. మాఘమాసం తర్వాత అక్కడి నుంచి వచ్చేటప్పటికి మనకి మోడాలంటే అయిపోతుంది. ఇప్పటిదాకా పెళ్ళిళ్ళని అడావుడి పుంజుకుంటూ ఉంటుంది. చక్కగా నాకు కూడాను ముహూర్తానికి సంబంధించి వాటికి సంబంధించి కాల్స్ వస్తూ ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి మనం ఇంకొకటి కూడా ముఖ్యమైనది ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ టైంలో ప్రిపరేషన్ చాలా హార్ట్గా ఉంటుంది అనమాట. టగ్ ఆఫ్ వారు పోతుంటే పిల్లలకి పెద్దలకి, పిల్లలకంటే పెద్దవాళ్ళు టైట్ అయిపోతూ ఉంటారు. సో ఇలాంటి టైంలో ఫిబ్రవరి మంత్లో వృశ్చిక రాశి వాళ్ళు చూసుకుంటే చాలా బాగుందని చెప్పచ్చు. చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ ఏమంటారు అన్ని విధాలా పర్ఫెక్ట్గా ఉన్న మంత్ ఫిబ్రవరి మంత్ అని చెప్పుకోవాలి. జనరల్గా వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి జాబులో అసంతృప్తిగా ఉండే సంవత్సరం. లాస్ట్ 6-7 మంత్స్ నుంచి అంతే ఉంది. ఇక ముందు కూడా 5-6 మంత్ అలానే ఉంటుంది. బట్ స్లోగా జూన్ తర్వాత అయితే ఇంప్రూవ్ అవుతుంది. సో ఇదంతా మనం లాంగ్లో చూసుకుంటే, బట్ ఫిబ్రవరి మంత్ మనం చూసుకుంటే చాలా బాగుందని మనం చెప్పుకునే ముందు చూసుకుంటే ఇందులో వృశ్చిక రాశి వాళ్ళకి మనకి విశాఖ 4వ పాదము, తర్వాత అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలంతా వృశ్చిక రాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం మనం చూసుకుంటే తో, నా, నీ, ను, నేను, యా, ఈ, యు అనే పేర్లంతా మనకి ఇందులో ఉంటుంది. చాలా పాపులర్ నాగరాజు, ఓకే, ఈశ్వరమ్మ, ఈ చాలా పేర్లన్నీ ఇందులో ఉంటాయండి. ఇందులో గ్రహస్థితి బట్టి మనం చూసుకుంటే శుక్రుడు వచ్చేటప్పటికి 6వ తారీఖున మారుతూ ఉన్నారు. బుధుడు 3వ తారీఖున, 13వ తారీఖు సూర్యుడు మారుతూ ఉన్నారు. కుజుడు 16వ తారీఖు, కుజుడు వచ్చేటప్పటికి 26వ తారీఖున మారుతున్నారు. అంటే ఆల్మోస్ట్ మంత్ ఎండ్లో మారుతూ ఉన్నారు. ఇలా 4 గ్రహాలు ఈ ఫిబ్రవరి మంత్లో మారటంతో వీళ్ళకి ఎలా ఉంటుందంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి బాగుంది. డీటెయిల్స్ చూస్తే సింపుల్ వర్డ్స్లో ముఖ్య అంశాల్లో లాగా ఈ మంత్ ఎలా ఉందో చెప్పుకుంటే మానహాని, ధనలాభం, ధనప్రాప్తి, సుహృతాభివృద్ధి. అంటే వీళ్ళకి అవమానాలు చేయాలని జనాలు ప్రయత్నించినా వీళ్ళనేమి చేయలేరు. రెండోది లీడర్షిప్, నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మూడోది ధనలాభం విపరీతంగా ఉంటుంది. నాలుగోది విశేష ధన ప్రాప్తి వస్తుంది. ఐదవది అన్ని విధాల ప్రాస్పరిటీ, హానర్గా చక్కగా ఉంటుంది. సో చూసుకున్నారు కదంటే, అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ 4 పాయింట్లు ఎక్కువగా ధనం వచ్చేది, సంతోషంగా ఉండేది, నాయకత్వ లక్షణాలు ఉండేది చూపిస్తూ ఉంటుంది వీళ్ళకి. ఒక్కొక్క గ్రహం వైపు చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి 4వ స్థానంలో ఉండటంతో ఏమవుతుందంటే 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. 2 రకాల ప్రాబ్లమ్స్ కాదు, 2 వర్షన్స్ ఉంటుంది వీళ్ళకి. ఒక వర్షను కెరియర్లో అద్భుతంగా ఉంటుంది, ప్రమోషన్స్ ఇస్తారు, బాగుంటుంది. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో ఏదో కొంచెం మానసిక ఆందోళన ఎక్కువ ఉంటుంది. ఇది సూర్యుడు కెరియర్లో స్ట్రాంగ్గా ఉంటారు, ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం టెన్షన్గా ఉంటారు. మనకి మహర్షులు ఏం చెప్తారంటే ప్రయాణే విఘ్నం ఆప్నోతి, ప్రయాణాలు చేస్తే ఆటంకాలు వస్తాయి అంటుంటారు. సౌఖ్యహాని భోజనం, సౌఖ్యంగా ఉండరు, కంఫర్టబుల్గా ప్రాబ్లం ఉంటుంది, టయానికి భోజనం చేయరు అని చెప్తుంటారు. అంటే టోటల్గా ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో ఇలా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. జాబ్లో ప్రమోషన్స్, అచీవ్మెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ కుజుడు, నాకు ఇంకొక గ్రహం మారుతుందండి. ఈ గ్రహం వీళ్ళకి ఏం చేస్తుందంటే చాలా మంచి చేస్తుంది, అన్ని విధాలు ఆల్రౌండ్గా మంచి చేస్తున్నాడు కుజుడు వీళ్ళకి. ఏ విధంగా అంటే ఫస్ట్ 3వ ఇంట్లో ఉండటంతో 6వ ఇంటిని 10వ ఇంటిని చూడటంతో ఈ విషయాల్లో ప్రోగ్రెస్ ఉంటుంది, ప్రాస్పరిటీ ఉంటుంది, మనీ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది. ఇంగ్లీష్లో 4 ముక్కలు. సంస్కృతంలో మనకేం చెప్తారంటే మహర్షులు విత్తలాభ, సదా ఆరోగ్య, ఇష్టసిద్ధి, సుఖావాహ, వస్త్రలాభో, ధనప్రాప్తి, తృతీయ స్థానకే కుజ. అంటే 3వ స్థానంలో కుజుడు ఉంటే ఏమవుతుంది? విత్తలాభం అంటే ఫైనాన్షియల్గా బాగుంటారు, ఇష్టసిద్ధి అనుకున్న పనులన్నీ జరుగుతూ ఉంటాయి, సుఖావహ సుఖంగా ఉంటారు, వస్త్రలాభం, ధనప్రాప్తి అని చెప్తూ ఉంటారు. అంటే టోటల్గా ఎలా చూసుకున్నా బాగుంది. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వీళ్ళకి ఏమవుతుందంటేనండి శుక్రుడు 4వ స్థానంలో ఉన్నారండి. శుక్రుడు 4వ స్థానంలో అంటే మహాభాగ్య యోగం అంటారు. మహాభాగ్య యోగం
ఎందుకు అంటే 4వ ఇంట్లో ఉండటంతో కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు, వస్తువులు కొనే అవకాశాలు, తర్వాత మనకేం చెప్తుంటే పుత్ర మిత్ర కళాత్రాది, పుత్రులతోటి, మిత్రులతోటి, భార్యతోటి విద్యా గోష్ఠిస్ చక్కగా పెద్దగా మాట్లాడుతూ ఒక డిగ్నిఫైడ్ టాక్స్ పెట్టుకొని చాలా చక్కగా ఉంటారని చెప్తుంది అనమాట. అలానే అఫీషియల్గా గెయిన్ ఉంటుంది, మనీ ప్రకారం కూడా బాగుంటుంది. ఇంకొకటి స్త్రీ సంభాషణ సంభ్రమ. జెంట్స్ అయితే ఎక్కువగా లేడీస్తో చాలా ఏమంటారు రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతూ డిగ్నిటీగా ఉంటారు. అంతకుముందు ఏమన్నా భేదాభిప్రాయాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి. సేమ్ ఇంతకుముందు లేడీస్ అయినా ఉన్నా కానీ జెంట్స్ తోటి చాలా చక్కగా భేదాభిప్రాయాలు ఇంట్లో కానివ్వండి బయట కానీ ఎవరికైనా ఉంటే అవన్నీ పోయేసి చక్కగా హ్యాపీగా ఉండే ఒక బెస్ట్ టైంలో వీళ్ళు ఉన్నారు. ఇక విశేషంగా అంతా మంచి జరగాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? అలాగే మనకి ఎగ్జామ్స్ టైం నడుస్తుంది, విద్యార్థులందరూ కూడా పోటీ పరీక్షలు రాస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి దానికి వాళ్ళు మంచి పాస్ పర్సంటేజ్ రావాలన్నా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? వీళ్ళు ఫస్ట్ అండి కెరియర్లో చాలా స్ట్రాంగ్గా ఉండాలి. వీళ్ళకి గురువు వల్ల లేకపోవడంతో గురువుకి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలతో పాటు తారాదేవికి సంబంధించి, ఇది మనకి దశమహావిద్యల్లో వస్తుంది అమ్మవారు సంబంధించి జపం, జపం చేయించుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు. రెండోది వీళ్ళకి ఉద్యోగాలు ఇంకా స్ట్రాంగ్గా ఉండడానికి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుతూ ఉండాలి. వీటితో పాటు వీళ్ళు ధనానికి ఎవరైనా ఇబ్బంది పడుతుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుందండి. స్వర్ణలక్ష్మి విశేష హోమం ఇది చేస్తే అటు పక్కన పొలిటీషియన్ దగ్గర నుంచి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, ఈ కాంట్రాక్ట్స్ చేస్తారండి, అవి ఫండ్స్ త్వరగా రావు, చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలానే మనీ ఫ్లో కాన్స్టెంట్గా ఉంది, అంటే ఇంప్రూవ్మెంట్ లేదు లైఫ్లో. మల్టీ సోర్సెస్ ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళు ఇలా ధనానికి సంబంధించి ఎక్కడైనా బాగా మనీ ఆగిపోయిన ఉన్న వాళ్ళంతా ఈ స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటే చాలా శీఘ్రంగా ధనం వస్తుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు ఈ రాశి వాళ్ళు చేయించుకోవాలండి. ఇది చాలా రహస్యమైన గుణం. తర్వాత మీరు చెప్పారు వెరీ నైస్, ఏంటంటే ఎగ్జామ్స్ టైము మనకి జ్ఞానం పెరగాలి. ఒకటి మన ఎఫర్ట్ పెడతాము, మన ఎఫర్ట్తో పాటు దైవకృప యాడ్ అయితే మైండ్ బుద్ధి పెరిగితే మెమరీ పవరు, చక్కగా కాన్సన్ట్రేషను, కూర్చోవాలన్న ఆలోచన, ఇంట్రెస్ట్ అన్నీ వస్తాయి పిల్లలకి. ఇందుకని మనకి ఏం చేస్తామనంటేనండి, మనకి శాస్త్రాల్లో 3 రకాల దేవతలను పెట్టారు. వాళ్ళ యొక్క దేవతలు ఇండివిజువల్ హారోస్కోప్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని లగ్నం నుంచి ఆ పర్టికులర్ హౌస్, విద్యకు సంబంధించిన హౌస్ ఎక్కడున్నారు, ఆ హౌస్లో ఏ దేవతని కనుక వీళ్ళు ఉపాసన చేస్తే, ఏ దేవతకు సంబంధించి పూజలు చేస్తే బాగా వస్తుందో చూసుకొని తదనుగుణంగా చేసుకోవాలి. మెయిన్ ముఖ్యంగా 1 దక్షిణామూర్తి మంత్రజపము, విశేష హోమం, పాశుపత అభిషేకం చేయించుకోవాలి. 2ది హయగ్రీవ జపము, సేమ్ పాశుపతము హోమము చేయించుకోవాలి. 3వది నీలా సరస్వతీదేవి జపము, తర్వాత హోమము, దానాలు, అభిషేకాలు, పాశుపత అభిషేకాలు చేయించుకుంటూ ఉంటే వాళ్ళ శక్తిని కొలది జప సంఖ్య 1,50,000 ఎంతో కొంత చేయించుకుంటూ ఉంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళ జాతకం చూసుకొని వాళ్ళ జాతకానికి ఎవరైతే కరెక్ట్గా పడతారో అలా చేస్తే చాలా త్వరగా సిద్ధించేసి వాళ్ళకి అకాడమిక్స్లో ఎక్సలెంట్గా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ చేయించుకొని అకాడమిక్స్లో కూడా పిల్లలను చక్కగా 10 రెట్లు ముందుకెళ్ళే వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తెలుసుకోవాలండి. సో ప్రస్తుతం ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి గురుగారు? వీళ్ళకి ఈ మాసం ప్రత్యేకంగా ఎలా ఉండబోతుంది? ఇందులో విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాలు ఉంటాయి. ఫస్ట్ వీళ్ళకి విశాఖ కానీ, అనురాధ కానీ, జ్యేష్ఠ కానీ వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది. ఇంకేం కావాలండి? ఇంకేం వద్దు కదా. అయితే కొన్ని విషయాల్లో వీటితో పాటుగా అన్నదమ్ముల మధ్య కానీ, భూమికి సంబంధించిన వ్యవహారాల్లో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది, కేర్ఫుల్గా ఉండాలి. ఈ తర్వాత ఇవి కాకుండా స్త్రీల ద్వారా, అంటే వీళ్ళు బాగానే ఉంటారు, వీళ్ళకి సంబంధించిన స్త్రీల ద్వారా ఏదో ప్రాబ్లం రావడంతో వీళ్ళు కొంచెం టెన్షన్ పడతారు. ఇది అనురాధ, జ్యేష్ఠ 2 నక్షత్రం వాళ్ళకి ఉందండి. విశాఖ నక్షత్రం వాళ్ళకి స్త్రీల ద్వారా నాశనంతో పాటు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హరిగా ఏదేదో చేయాలనుకుంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవి తప్ప ఇంకెళ్ళకి వేరే పెద్ద సజెషన్స్ కానీ ఏమీ లేవండి. అంతా బాగుందని తెలుసుకోవచ్చు. హోప్ఫుల్లీ అంత మంచి జరగాలని కోరుకుందాం. వృశ్చిక రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ మాసం ఎలా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.